దేవుని ఎందుకు మొక్కుతారండి? పలానా కోరిక తీరుస్తావా, అంతే కదా. కానీ దేవుడు అట్లా కాదు, దేవుని నేచర్ అది కాదు. మనకు మన ఊహకు మించి, అందుకే యెషయా గ్రంథంలో ఉంటుంది, నీ తలంపులు నా తలంపులు వంటివి కావు, నీ మార్గములు నా మార్గముల వంటివి కావు. ఆకాశమునకు భూమి ఎంత అంటే భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తుగా నీ గురించి నాకు తలంపులు ఉన్నాయి. ఆలోచించండి. మనం కింద అడిగితే, మీరు ఒక మదర్గా మనము పిల్లలు చీప్ క్వాలిటీ అడిగితే కొనిస్తామా? మన లెవెల్కే కొనిస్తాం కదా. దేవుడికి ఇంకా ఎంత ఉండొచ్చు, ఆయన లెవెల్కి ఇస్తాడు మనకు. అవును. అందుకని నేను ఆ రోజు ప్రార్థన చేస్తూ బైబిల్ ఓపెన్, అందుకే నేను అంటున్నా వాక్యమే నాతో మాట్లాడింది. అక్కడ ఏముందంటే ప్రసంగిలో ఉంటుంది, చూలాలి గర్భమందు ఎముకలు ఎలాగూ ఎదుగుచున్నవో నీకు తెలుసా? తెలీదు డాడీ అన్న, చాలా న్యాచురల్గా. గాలి తూర్పు నుండి వచ్చి పడమటికి ఎట్టెళ్తుందో తెలుసా? నో అన్న. అలాగే సమస్తమును జరిగించు నా చిత్తమును నువ్వు ఎరుగవు. అప్పుడు వెంటనే అనిపించింది ఆయన చిత్తం ఏదో ఉంది, నేను కొంచెం నోరు మూసుకోవాలనిపించింది. నేను మారిన ఏదైనా జరగకపోతే భగవంతుడి చిత్తం, దేవుడి చిత్తం అదండి.